హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకెళ్ళిపోదాం. 'నా రాక్షసుడు' పార్ట్ 34 పనిష్మెంట్ మీ అని అంటాడు సూర్య. సూర్య చెప్పింది స్పృహలో లేని ధరణి ఆమె మనసుకు చేరిందేమో తెలీదు కానీ సూర్య చేయి బిగుసుకుంది. ధరణి అతని చేతిని అలాగే గట్టిగా పట్టుకుని ఉంది. హహహ రాక్షసి! నువ్వు ఎంత భయపడినా సరే నేను ఇవ్వాల్సింది ఇచ్చే తీరుతాను పుట్టి. దాని తర్వాత రా, నీకోసం వెయిటింగ్. ఇన్ని రోజులు నా కోపం చూసావు, ఇప్పటి నుండి నాలోని ప్రేమను చూద్దువు కానీ అని పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి వదులుతాడు సూర్య. అభి వైపు చూస్తూ, నా ప్రాణం ఇప్పుడు నీ చేతిలో ఉంది అభి. ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు హెల్ప్గా ఎవరైనా పిలిపించుకుంటావో, వాళ్ళు రావడం కుదరకపోతే వాళ్ళ కోసం స్పెషల్గా మన ఆస్తిని అర్పిద్దాంరా. ఆస్తిలో 10% ఇస్తానని చెప్పు. 10% అంటే ఎన్ని వేల కోట్లు, నీకు ఒక అంచనా ఉందిగా. ఏం చేస్తావో నాకు తెలీదు. ఇలా లోపలికి వెళ్తున్న తను మళ్ళీ అమాయకమైన పొట్టి చిరునవ్వుతో నాకు బయటికి రావాలి అంటాడు సూర్య. అభి సూర్యని కౌగిలించుకుని, నువ్వు ఏం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నీ ప్రాణాన్ని తప్పకుండా చాలా భద్రంగా తిరిగి నీ చేతిలో పెడతాను. నువ్వు నీ ప్రాణమైన నీ భార్య కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటాడు అభి. అభి మాటలకు సూర్య పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. అభి ధర్నిని ఐసీలోకి తీసుకుని వెళ్ళాడు. రాహుల్ వచ్చి సూర్యని గాఢంగా హత్తుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు అలాగే జారిపోతున్నాయి. కొన్ని క్షణాల తర్వాత దూరం జరిపి, నీ నమ్మకేమే నిజమైంది బావా అన్నాడు రాహుల్. ఇంతలో మహేంద్ర గారు వచ్చి సూర్య నుదుటిపై ముద్దు పెట్టి, నా మెంటల్ కొడుకులో ఇంత ప్రేమని నేను అస్సలు ఊహించుకోలేదు. నీ జీవితం ఎటు వెళుతుందో అనుకున్నాను కానీ నీ జీవితం, నీ సంతోషం నా కోడలితో ముడిపడి ఉంటుంది సూర్య అని ఊహించుకోలేకపోయానురా. రేయ్, నా కోడలు అసలే అమాయకురాలు, లోకం తెలియని పసిపిల్ల. నీ మెంటల్తో నా కోడల్ని భయపెట్టకురా అంటారు మహేంద్ర. ఆ మాటకి సూర్య, అంత లేదు, నన్ను ఇంతలా బాధ పెట్టినట్టు చేసిన నీ కోడల్ని ఎలా వదిలేస్తాను నేను, అస్సలు వదలనంటాడు సూర్య. వాళ్ళ మాటలకి అక్కడున్న అందరి మొహాల్లో చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అప్పటి వరకు శ్లోక సంద్రంలో ఉన్న అందరి హృదయాలు కొంచెం తేలికపడ్డాయి. మహేంద్ర సూర్యతో, నువ్వు మారావేమో, నీ మెంటల్ కోపం కొంచెమైనా తగ్గిందేమో అనుకున్నాను. చూడు, నన్ను నేను అనుకోవాలిరా అని డ్రామాటిక్గా ఏడుపు మొహం పెట్టుకుని అంటారు ఆయన. సూర్య మాత్రం తన తండ్రి మొహం చూసి మనస్ఫూర్తిగా నవ్వేసరికి మహేంద్ర సూర్యని హక్ చేసుకుని వెన్నురుద్దుతూ, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు నానా అంటారాయన. సూర్య, డాడ్, నేను ధర్నిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటాడు అందరి వైపు చూస్తూ. అన్నపూర్ణ గారు సూర్య చెవిని మెలేస్తూ, ఈ మాట నువ్వు ధరణి మెడలో తాళి కట్టక ముందు అడగాలరా, కట్టిన తర్వాత కాదు. అయినా బంగారానికి ఏంరా, మేము వెతికి తీసుకొచ్చినా అంత మంచి అమ్మాయిని తీసుకురాలేం నీకు. తను మా అందరికీ ఇష్టమే. నువ్వు ఎలాంటి ఆలోచన ఏమీ పెట్టుకోవద్దంటారు ఆవిడ. సూర్య మనస్ఫూర్తిగా సంతోషంగా తన గ్రానీని హక్ చేసుకుని, థ్యాంక్ యూ గ్రానీ, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. రాహుల్, మామా, మీరంతా ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మేము చూసుకుంటాం అంటాడు. సూర్య, అవును డాడ్, మీరందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. గ్రానీకి అసలే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హాస్పిటల్లో ఉండడం అంత మంచిది కాదు డాడీ అంటాడు సూర్య. రమ్య, స్వప్న, మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం అని అంటారు. సూర్య, వద్దు, మీరు వెళ్ళండి, అది స్పృహలో వచ్చిన తర్వాత వద్దురు కానీ అని అందరినీ ఇంటికి పంపిస్తాడు సూర్య. హాస్పిటల్లో సూర్య, రాహుల్, విజయ్ ముగ్గురు ఉన్నారు. విజయ్ అయితే ఇంకా అదే గిల్టీతో ఉన్నాడు. తను చెప్పకపోవడం వల్లే ఇదంతా జరిగిందని. విజయ్ని చూసిన రాహుల్ తన దగ్గరికి వెళ్ళి, విజు, ఇంక వదిలేయ్, బంగారం బాగానే ఉందిగా, అదే మనసులో పెట్టుకుని బాధపడకు,
అయినా ఇందులో నీ తప్పేముంది? బంగారం చెప్పొద్దు అని నీ దగ్గర మాట తీసుకోవడం వల్లే కదా నువ్వు చెప్పకుండా ఉన్నావు. అందులో నీ తప్పేముంది? వదిలే అంటాడు రాహుల్. విజయ్ ఏడుస్తూ, లేదు బావా, నేను బంగారం మాట వినకుండా ఉండాల్సింది. తన హెల్త్ గురించి నేను అన్నయ్యకి చెప్పి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. అన్నయ్య తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. బంగారాన్ని బాగానే ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే మనందరి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అన్నయ్య పరిస్థితి ఏంటి బావా? అంత తలుచుకుంటుంటే నా ఒళ్ళంతా జలదరిస్తుందంటూ కన్నీళ్లతో వెళ్ళి సూర్య ఎదురుగా నిల్చుంటాడు విజయ్. అన్నయ్య, ప్లీజ్, సారీ, నేను బంగారం మాటలు వినకుండా ఉండాల్సింది అంటూ ఏడుస్తూ హక్ చేసుకుని ఏడుస్తున్నాడు విజయ్ సూర్యని. సూర్య విజయ్ వెన్ను రుద్దుతూ, ఇంకా ఆపు, ఏడవకు అని తన కన్నీళ్లు తుడుస్తూ, నన్ను క్షమిస్తున్న తర్వాత నీకు నీ వదిని ఇద్దరికీ ఉంటుంది నా చేతిలో అంటాడు సూర్య. విజయ్ నవ్వుతూ, నన్ను క్షమించావంటే చాలు అన్నయ్య, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నానంటాడు విజయ్. తీసుకోవడానికి అంటాడు. సూర్య సెల్వ ఇంకా రాలేదేంటి అని అసహనంగా ఎదురు చూస్తున్నాడు. అసలు నా పొట్టిదాన్ని చంపాల్సిన అవసరం ఏంటి? అంత ధైర్యంగా నా ఆఫీస్లో వచ్చి ఇదంతా చేసి వెళ్ళారంటే ఎవడో ఒకడు ఆఫీస్లో వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. ఇదంతా ఎందుకు చేశారనుకుని, ఎందుకు చేశారో నాకు అనవసరం. నన్ను కెలికి చాలా పెద్ద తప్పు చేశారు. వాళ్ళకి చావు భయం అంటే నరకం ఏంటి చూపించి మరీ చంపుతాననుకుంటాడు సూర్య. ఈ సూర్యదేవ్ వర్మకి భయం అంటే ఏమిటో తెలియనివాడు. నాకు నన్ను ఇంతగా టెన్షన్ పడేలా చేసి, భయపడేలా చేసి, నా ప్రాణం విలవిల్లాడేలా చేసి, నన్ను ఏడ్చినట్టు చేసిన వాళ్ళకి ముక్క ముక్కలుగా నరికి కుక్కలకు వేయకపోతే నా పేరు సూర్యదేవ్ వర్మనే కాదు అని కోపంతో బుసలు కొడుతూ ఉంటాడు సూర్య. అంతలో సెల్వ ఫోన్ వస్తుంది సూర్యకి. సార్, మన గెస్ట్ హౌస్కి రండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అతని పనితనానికి సూర్య ఒక్క మాటిస్తే చెప్తే చాలు, అది ఎంత కష్టమైన పని అయినా సరే తేలిగ్గా చేసి సూర్య ముందు నిలబడతాడు సెల్వ. సూర్య, రే రాహుల్, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకుని వస్తాను, ఇక్కడంతా చూసుకో అని అంటాడు రాహుల్ని. రాహుల్, ఇప్పుడు ఏమి ఇంపార్టెంట్ బావా అని అనుమానంగా సూర్య వైపు చూస్తాడు. సూర్య రాహుల్ వైపు చూస్తూ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. రాహుల్కి తెలుసు ఆ నవ్వువనికి ఎవరినో ఈ భూమి మీద లేకుండా చేస్తాడు అని. విజయ్ అయితే సూర్యని చూస్తే భయం వేసింది. ఈ పని చేసిన వాళ్ళు ఎవరో తన అన్నయ్యకి తెలిసి ఉంటుందని, వాళ్ళ చావు ఎలా ఉంటుందో అని తెలుసుకోగానే భయంతో వెన్నులో వణుకు పుట్టింది విజయ్కి. సూర్య టైం చూసుకుంటూ కార్ ఫుల్ స్పీడ్తో డ్రైవ్ చేసుకుంటూ తను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్ రాగానే కార్ దిగి స్టైల్గా సిగరెట్ వెలిగించి మనస్ఫూర్తిగా గుండెల నిండా పీల్చుకుని గాలి వదులుతూ లోపలికి వెళ్ళాడు సూర్య. దిశా కిల్లర్ మీ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని సెల్వా తీసుకువచ్చి గెస్ట్ హౌస్లో పడేశాడు. లోపలికి వెళ్ళిన సూర్య లిషాను చూసి కనుబొమ్మలు మూడుపడ్డాయి. సెల్వా సూర్యని చూసి ఎదురుగా వచ్చి, సార్, వీళ్ళే మేడం మీద అటాక్ చేసింది. మేడం చనిపోయారని అనుకుని సంతోషంగా పబ్లో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారంటాడు సెల్వా. సూర్య కోపంగా వెళ్ళి వాళ్ళు ఎదురుగా నుంచున్నాడు. సూర్యని చూసిన ముగ్గురికి భయంతో గుండె అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఆగిపోయేంత ఫాస్ట్గా. ఆఫీస్లోనే వ్యక్తి సూర్య కాళ్ళ మీద పడిపోయి, సార్, క్షమించండి సార్, ప్లీజ్ సార్, తప్పైపోయింది, డబ్బు కకృతిపడి ఇలా చేశాను సార్ అంటూ ఏడుస్తాడు అతను. సూర్య వాడి గుండెల మీద కాలితో తన్ని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి కుక్కకు క్షమించు అనే మాట అర్హత కూడా లేదు. నా ఆఫీస్లో పనిచేస్తూ నేను ఇచ్చే డబ్బుతో బ్రతుకుతూ నన్నే మోసం చేశావంటే, అదేదో ఈ ఇన్ఫర్మేషన్ నాకే ఇస్తే
వాళ్ళు ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నారని చెప్పి ఉంటే నీకు నీ తలరాత కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఇచ్చేవాణ్ణి అంటూ వాడి గుండెల మీద కాలితో గట్టిగా నొక్కుతూ సూర్య స్మైల్గా విస్కీ షిప్ చేస్తూ మరి ఇంత చేసిన వాణ్ణి నాకు తెలిసి నీ ప్రాణాలు ఉండవు అని తెలిసి కూడా ఈ పనికి ఒప్పుకొని చేశావంటే నీ ప్రాణాలు నీకు తీపిలేదు అంతే కదా అంటూ వాడి వైపు కోపంగా చూస్తాడు సూర్య. పెద్ద కిల్లర్వి నన్ను చూసి వణికిపోతున్నావు ఏంటిరా మాట్లాడంటూ గంభీరమైన వాయిస్తో అరుస్తాడు సూర్య. సూర్య చురుకైన చూపుకి పదునైన మాటకి కిల్లర్కి ఈరోజు తను చావడం ఖాయం అని అనుకుంటాడు. సూర్యకి మెంట్లెక్కి నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంట్రా కొడక అంటూ చేతిలో ఉన్న విస్కీ బాటిల్ పగలగొట్టి కన్ను మూసి తెరిచేలోపే కిల్లర్ గొంతు మీద ఘాటు పెట్టేశాడు సూర్య. పీక కోసిన కోడిలా నేల మీద పడి తెగిన మెడ నుంచి రక్తం చిమ్ముతుంటే లిషా భయంతో అరుస్తూ ఓ మూలకి వెళ్ళి ముడుచుకుని కూర్చుని ఏడుస్తుంది. లిషా నా అడ్డకి వచ్చి నా ప్రాణానికి ప్రాణమైన ప్రియసఖి జోలికి వస్తే ఎలా ఊరుకుంటాన్రా? మీరు ప్లాన్ వేసి వచ్చి నా వాళ్ళని చంపి వెళితే నేను ఛాతీలో గాజులు తొడుక్కుని ఉన్నాననుకున్నారా? నా మనుషుల్లారా నా గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చావంటే నీకు ప్రాణం మీద పెద్దగా ఆశ లేదనే కదా. నీ ప్రాణం మీద నీకే ఆశ లేనివి నాకెందుకురా అంటూ రెండు కాళ్ళు ఫట్ ఫట్ మంటూ విడిచేస్తాడు సూర్య. అక్కడ టేబుల్ మీద ఉన్న పెప్పర్ పౌడర్ కారం సాల్ట్ ఉంటే అవి చేతిలో తీసుకుని ఘాటుపడ్డ గొంతు మీద వేసి అదిం పెట్టాడు సూర్య. వాడికి అరవడానికి కూడా గొంతు రాక నిజంగా నరకం అంటే ఏంటో ఆ క్షణం కిల్లర్కి తెలుస్తుంటే తన డబ్బు కోసం ఎంతమంది అమ్మాయికుల్ని ప్రాణాల్ని తీశాడు అని గుర్తొచ్చి ఏడుస్తాడు సూర్య. పోతున్న ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక సూర్య నరకాన్ని అనుభవించలేక చేస్తున్నాడు. వీడియో చాలా చిన్నది ఇచ్చానని ఏమనుకోద్దండి. నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా కొంచెం బిగ్గా ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.